కార్యాచరణ 9వ తరగతి పాఠం వచ్చేసి కోరస్ అండి. బొమ్మ వేసింది కిన్నెర కావ్య సాయిశ్రీ. సూపర్, క్లాప్స్ టు దెమ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే సలందే లక్ష్మీనారాయణ. ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. ఈయన రాసిన ఎన్నో కవిత్వాలు సమాజానికి ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈయన రాసిన చావు గీతం అనే సంపుటి 1979లో సమాజంలో మార్పులు తెచ్చింది. నేను ఆకాశానికి భూమికి భేదం చెప్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళుకున్న భేదం చెప్తే అందరూ నన్ను చూసి కోప్పడతారు. నేను రూపానికి నిశ్చలానికి భేదం చెప్తే అందరూ నన్ను రాళ్లతో కొడతారు. నేను గొంతెత్తి మాట్లాడుతుంటే అందరూ నన్ను అణచివేయాలని ప్రయత్నిస్తారు. ఈ సమాజంలో జరిగే దారుణాలు అంత తొందరగా సమాజం అంగీకరించరు. ప్రతి ఒక్కరూ తమకు తాను సరైనది అనుకొని వాళ్ళకి వాళ్ళే కోరస్ పలుకుంటూ మాట్లాడతారు. కానీ అది సరైన పద్ధతి కాదు. సమాజంలో జరిగే దారుణాలను అణచివేయాలి. సమాజంపై అందరూ బాధ్యతలు వహించాలి. ఎవరు ఏమనుకున్నా తన సమాజంపై తన బాధ్యతలు వహించి సమాజంలో ఎన్నో మార్పులు చేయాలి. ప్రతి ఒక్కరికి సమాజంపై బాధ్యత వహించాలి అని సలందే లక్ష్మీనారాయణ ఈ కవిత్వం రాశాడు. ఈయన రాసిన కవి చావు గీతం సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిలో ఎన్నో మార్పులు వచ్చాయి. సమాజంలో జరిగే ప్రతి ఒక్క దారుణం గురించి సమాజం బాధ్యతలు వహించాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.